ఈరోజు ఆలు టమాటా కర్రీ చేస్తున్నానండి. ఆలు టమాటా కర్రీకి కావలసిన పదార్థాలు: ఆలు చిన్నవి 5 తీసుకున్నానండి, 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, సరిపడ ఉప్పు, పసుపు, కారము, ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కావలసినంత నూనె. ఆలుని ముందుగా ఉడకబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కాక కావలసినంత నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక చిన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేలోపు టమాటా ముక్కల్ని మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయండి, కొంచెం దోరగా వేగాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ టమాటా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్న ఆలూని వేసుకుందాము. ఇప్పుడు సరిపడ ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు, కూర కారము వేసుకోవాలండి. ఇది కూర కారం అండి. ఒకవేళ పొడి కారం వేసుకున్నట్లయితే పొడి కారం సరిపడ వేసుకొని 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకొని 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. 10 నిమిషాలు అయ్యిందండి. లాస్ట్లో కొత్తిమీర జల్లుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఆలు టమాటా కర్రీ రెడీ అయిందండి. ఇది అన్నంలోకి చపాతీలకి బాగుంటుంది. ట్రై చేసి చూడండి.